హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ. ఇవాళ మనం ఎన్టీ స్కాన్ అంటే ఏంటి చూద్దాం. నకల్ ట్రాన్స్కలెన్సీ అనేది ఒక అల్ట్రాసౌండ్. ప్రెగ్నెంట్ ఉమెన్ 9 నెలల్లో ఆ 9 నెలల్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. 3 నెలలు 3 నెలలు 3 నెలలు. సో మొదటి 3 నెలలని ట్రైమిస్టర్ 1 అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్. రెండవ దాన్ని సెకండ్ ట్రైమిస్టర్, మూడవ దాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. సో ఈ ఎన్టీ స్కాన్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే సరిగ్గా 11 వారాల నుంచి 14 వారాల మధ్యలో చేసుకోవాలి. ఇన్ ప్రిసైజ్ 11 వీక్స్ 3 days నుండి 13 వీక్స్ 6 days మధ్యలోనే చేయాలి. అలా ఎందుకు చేయాలి అంటే చెప్తా. సో దిస్ పర్టికులర్ ఎన్టీ అంటే ఏంటంటే, బేబీ వెనుక భాగంలో నచల్ బేస్ దగ్గర ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. ఆ అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ని మెజర్ చేయడమే నకల్ ట్రాన్స్కలెన్సీ టెస్ట్ అంటున్నాము. ఎందుకు మెజర్ చేయాలి అంటే, చాలా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్, చాలా సిండ్రోమ్స్ ఈ మెజర్ని బట్టి ముందుగా గుర్తించవచ్చు. ఎందుకు మెజర్ చేయాలి అంటే, చాలా క్రోమోజోమల్ అనామలీస్ లైక్ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, క్రోమోజోమల్ అనామలీస్, కంజంటల్ అనామలీస్, నూనాన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ముందుగా కనిపెట్టడానికి ఈ నచల్ ట్రాన్స్కలెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు 14 వారాల మధ్యలోనే చేసుకోవాలి అని అంటే, 14 వారాలు దాటిన తర్వాత బాడీ ఆ ఫ్లూయిడ్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు ఫిగర్ అవుట్ ద నచల్ ట్రాన్స్కలెన్సీ బియాండ్ దట్ పాయింట్. 14 వారాలు దాటిన తర్వాత దాన్ని ఫిగర్ అవుట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ 1.6 mm to 2.4 mm కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం 18 వారాల దాకా ఆగి జనరల్గా చేసే టీఫా లాంటి టెస్ట్ కోసం ఆగక్కర్లేదు. ఇమీడియట్గా నాన్ ఇన్వాజివ్ ప్రినేటల్ టెస్ట్, NIPT అనే టెస్ట్ లాంటి టెస్ట్లకు వెళ్ళి క్రోమోజోమల్ యాన్యుప్లాయిడీస్ రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్. దిస్ ఇస్ కృష్ణ signing off.